ఈ పెళ్లి క్యాన్సిల్ చేసుకోవడం నీకు ఇష్టమే కదా? నీకు ఇష్టమే కదా? మీరింత చక్కటి దారి చూపిస్తుంటే నేనెందుకు ఒప్పుకోను? నాకు ఇష్టమే. అయితే రేపు చెప్పిన టైంకి కోర్టుకొచ్చేయండి. నేనైతే గ్యారెంటీ ఇస్తాను. ఆవిడ వస్తుందో రాదో ఆవిడ కనుకో. నాకు ఓకే. ఏంటే దేని గురించి అంతలా ఆలోచిస్తున్నావు? నువ్వు చెప్పినట్టే జనని గారు గుణ గారు నా దగ్గరికి మ్యారేజ్ క్యాన్సిలేషన్ ప్రపోజల్తో వచ్చారు. ఎన్నో రకాలుగా నచ్చ చెప్పారు. ఆ క్షణం వాళ్ళు చెప్పింది కరెక్టే అని నా మనసు కనిపించింది. సరే అన్నట్టుగా తలూపాను. మేం చెప్పేది నీ భవిష్యత్తు బాగుండాలనే కన్న తల్లిలా పెంచాను. ఫ్యూచర్లో నువ్వు ఇబ్బంది పడితే చూస్తూ ఊరికే ఉండలేం కదా అమ్మా అని నాకెన్నో రకాలుగా నచ్చ చెప్పారు. నేను ఆలోచనలో పడ్డాను. అప్పటికి ఒప్పుకోనట్టే నా ఎక్స్ప్రెషన్ ద్వారా తెలియజేశాను. గుడ్, నువ్వు తీసుకుంది మంచి డెసిషన్. జనని ఆంటీ గుణ అంకుల్ చేసింది మంచి పని, దాంట్లో ఏ తప్పు లేదు. నేను ఆలోచించినట్టే వాళ్ళు ఆలోచించారు. నీ ఫ్యూచర్ గురించి ముడిపడిన బంధాన్ని దూరం చేయాలనే చూశారు. ఇక నువ్వు హ్యాపీగా ఉండు, దాని గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఏమో బాను, నాకేదో తప్పు చేస్తున్నాననే ఫీలింగ్ కలుగుతుంది. సంథింగ్ రాంగ్, ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ అని నా మనసు నన్ను హెచ్చరిస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకలా మళ్ళీ ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయో అర్థం కావడం లేదు. అమ్మ దగ్గర అయితే ఒప్పుకున్నాను, కానీ దాని గురించి ఆలోచించకుండా ఉండలేకపోతున్నాను. ఏదో మిస్ అవుతున్నానన్న ఫీలింగ్ కలుగుతుంది. కొంపదీసి వాడి మీద ఫీలింగ్స్ ఏమైనా వస్తున్నాయా? తాళి కట్టినవాడు పతియే ప్రత్యక్ష దైవం అనే ప్రవచనాలేమైనా మైండ్లో తిరుగుతున్నాయా? కలలొస్తున్నాయా? వాడిని ప్రేమతో మార్చుకోవాలి, ప్రేమించాలి, జీవితం గడిపేయాలని లోపల అనిపిస్తుందా? చిచ్చి, అలాంటిదేమీ లేదు. మరి ఇంకేంటే ప్రాబ్లం? జనని ఆంటీ గుణ అంకుల్ అంత చక్కటి ప్రపోజల్ తీసుకొస్తే నీకు రాంగ్ అనిపిస్తుందంటావేంటి? అది కాదు, మ్యారేజ్ క్యాన్సిలేషన్ విషయంలో కాదు రాంగ్ అనిపించేది. వాడి పట్ల కూడా కాదు. జరిగిన దాంట్లో ఏదో మిస్ అవుతున్నట్టు అనిపిస్తుంది. అదే అర్థం కావడం లేదు. చూడు, దీని గురించి ఓవర్గా థింక్ చేయకు. ఎంత త్వరగా జరిగిందొక పీడకలగా మర్చిపోతే అంత బెటర్. ఆలోచించు. మధు సరే అంది. ఆ కేశవ కూడా ఓకే అన్నాడు. కానీ ఇద్దరూ అన్నమాట ప్రకారం వస్తారంటావా? వస్తారు గుణ. మధు మాట అంటే తప్పే మనిషి కాదు, ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. కేశవ్ కూడా మధును వదిలించుకోవాలనే ఆలోచనలోనే ఉన్నాడు కాబట్టి అతను వచ్చి తీరుతాడు. ఎవరు వెనక్కి తగ్గినా మనం ఊరుకోంగా. మధు జీవితం మన కళ్ళ ముందర స్పాయిల్ అవుతూ ఉంటే మనం అలా చూస్తూ ఊరుకుంటామా? ఎలాగోలాగా మధు బ్రెయిన్ వాష్ చేసి తిరిగి ఆ కేశవతో మాట్లాడి ఆ మ్యారేజ్ క్యాన్సిల్ అయ్యేటట్టు చూసి తీరుతాం. గుణ, కాఫీ తీసుకో. థ్యాంక్స్ అత్తయ్య. జననికి తీసుకురాలేదే? అది వద్దంది. దానికి మధ్య మధు గురించి తప్ప మరో ధ్యాసే లేదు. ఆ మధు పరిస్థితి చూస్తేనేమో అలా ఉంది. ధరణి ఏ పరిస్థితుల్లో ఉందో, ఆ ప్రతాప్ ఎన్ని మాటలు అంటున్నాడో, ఎంత చిత్రవద చేస్తున్నాడో, దాని గురించి ఆలోచిస్తేనే గుండె దడదళ్లాడుతోంది. ఏదోలే, మధు తన కన్నతండ్రి దగ్గరికి చేరింది. ధరణి బాలులు ఇవాళ కాకపోతే రేపైనా మన ఇంటికి వచ్చేస్తారు.
అందరం కలిసి సంతోషంగా ఉండొచ్చు అనుకున్నాను. ఇంతలో ఇదిగో ఇలా అయ్యింది. అది కళ్ళల్లో కదిలినట్టుంటుంది. ధరణిని తలుచుకుంటేనే కళ్ళు చెమ్మగిల్లుతున్నాయి. కన్నీరే కళ్ళనే మూస్తోందా, లోకాన్ని చీకటే చేస్తోందా, ఎటు వెళ్ళాలో దిక్కుతోచక శూన్యం నాతో వస్తోందా, కాలం కూడా జాలి చూపక కల్లోలంలో తోస్తోందా. ధరణి, ధరణి, ఇదేంటి తరుణి సడన్ గా ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చింది? రే, ఏంట్రా తరుణి ఇలా వచ్చింది? రావాల్సిన చోటుకే కదా వాళ్ళ అమ్మా నాన్నల దగ్గరకు వచ్చింది. మీరెందుకు షాక్ అవుతున్నారు? ఏంటమ్మా నాన్న, నువ్వు ఆపుతావా కొంచెం? రా, ఇలా కూర్చో. రామా ధరణి, కూర్చో. ఏంటి ధరణి, ఫోన్ అన్నా చేయకుండా సడన్ గా వచ్చేసావు? అక్కడేమైనా ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుందా? అలా అడుగుతావేమమ్మా, రాకూడదా? చచ్చా, నువ్వు ఎప్పటికైనా ఇక్కడికి రావాల్సిన దానివే కదా. కాకపోతే నువ్వు ఒక్కదానివే కాదు, తమ్ముడు కూడా రావాలి. అది ఏమైనా ఇబ్బంది కలిగి వచ్చావేమో అని నా ఆరాటం, అంతే. నీకెప్పుడు బుద్ధి పుడితే అప్పుడు ఇక్కడికి రావచ్చు. ఇది నీ ఇల్లు, మేము నీ తల్లిదండ్రులం. అవునమ్మా, నీకు ఈ ఇంటికి ఎప్పుడంటే అప్పుడు వచ్చి వెళ్లే స్వతంత్రం ఉంది. ఇది నీ పుట్టిల్లమ్మా. అవునమ్మా, కూతురు తల్లిగారింటికొస్తే రావద్దని ఎవరంటారు? అదేదో ఇబ్బంది పడ్డావేమోనని భయంతో అలా అడిగిందంతే. తనెందుకొచ్చిందో ఇప్పుడు నాకు అర్థమైంది. ఎందుకంటావు? మీ బండారం మొత్తం బయట వేయడానికి, మీరు చేసిన అన్యాయం మొత్తం అమ్మా నాన్నలకి చెప్పుకోవడానికి. తను నోరు విప్పిందనుకో మీకు బడిత పూజే. ధరణి ఎంట్రీ మీ ఎగ్జిట్ కి ఎందుకో సింబల్ అని నాకు అనిపిస్తోంది. అందుకేనేమో నా కుడి కన్ను అపశకునంలా అదురుతోంది. వాళ్ళు గెంటేక ముందే మనం వెళ్ళి మన సామాన్లు సర్దుకోవడం మంచిది. మొదలు పెట్టావా? మళ్ళీ అపశకున మాటలు మొదలు పెట్టావా? ఒక్క మంచి మాట మాట్లాడి వింటే, మంగళహారతులు పాడమంటే మరణ శాసనాలు చదువుతా వింటే దుర్మార్గురాలా. వాళ్ళ చేతలేమో కాని
నీ మాటలే మమ్మల్ని సగం చంపేటట్టున్నాయి. ఏంటమ్మా విషయం చెప్పు. ధరణి, నువ్వు మా దగ్గర మొహమాట పడాల్సిన అవసరం ఏం లేదు. ఎలాంటి విషయమైనా నిర్భయంగా ఫ్రీగా చెప్పొచ్చు. అవును, నేను మీతో మాట్లాడదామని వచ్చాను. నువ్వు వెనక ముందు ఆడాల్సిన పని లేదమ్మా. ఆలోచించుకో, చెప్పు. మేమేం పరాయి వాళ్ళం కాదు, నీ అమ్మా నాన్నలం. మా దగ్గర దాపరికాలేంటి? క్లియర్గా చెప్పమ్మా. అవును ధరణి, చెప్పు. నాకెందుకో మిమ్మల్ని చూడాలని, మీతో మాట్లాడాలని మనసులో బాగా అనిపిస్తే వచ్చాను. ఆహా, రావాలనుకోవడంలో తప్పు లేదే. చెప్పాలనుకున్నదేదో చెప్పు. ఆ, చెప్పుకునేంత విషయాలు, టెన్షన్ పడేంత అవసరం నాకు ప్రస్తుతం అయితే లేవు. చూడాలని మనసు లాగింది, అంతే. ఏమిటో, నువ్వు వచ్చావన్న ఆనందంలో మంచినీళ్ళు, కాఫీ, టీ కూడా ఇవ్వడం మర్చిపోయాను. ఉండు, ఇప్పుడే తీసుకొస్తాను. అమ్మమ్మ, వద్దమ్మమ్మ, నాకిప్పుడేం అవసరం లేదు. అమ్మని నాన్నని చూశాను, మనసు కుదుటపడింది. ఏ తృప్తి చాలు. పర్లేదులేవే పిచ్చి పిల్ల, ఉండు, చిటికలో తీసుకొస్తాను. ఆ? ఇంకేంటి సంగతులు? చెప్పు, ఎలా ఉన్నావు? ప్రతాప్ నీతో ఎలా ఉంటున్నాడు? అంతా కూల్గానే ఉందమ్మా, వరి ఏం లేదు. ఇదిగో అమ్మా. ధరణి, తీసుకో, తిను. ఏమైందమ్మా? నీ కళ్ళల్లో అలా నీళ్లు తిరుగుతున్నాయి. ఏం లేదు, ఏం లేదు. కూతురు కళ్ళెదురుగా కూర్చొని మాట్లాడుతుంటే దాని కళ్ళల్లో ఆనంద బాష్పాలు తొణికిసలాడుతున్నాయి. నువ్వేం కంగారు పడకు, నువ్వు తినమ్మా. అవును, ఇవి ఆనంద బాష్పాలే. ప్రతి క్షణం నీకోసమే నా కళ్ళు ఎదురు చూస్తూ ఉంటాయి. నీ పెళ్లి కేశవ్తో ఫిక్స్ అయిపోయిందని బాగా టెన్షన్ పడ్డామే. తర్వాత
నీ పెళ్లి కేశవతో జరగలేదు కదా, మేమంతా ఊపిరి పీల్చుకున్నట్టుగా అయ్యాం. ధరణి, ఏంటి బాగా చిక్కిపోయావు? ఏమైనా స్ట్రగుల్ ఫేస్ చేస్తే చెప్పు, అన్ని విధాలా మేము నిన్ను ఆదుకుంటాం. అది దేని గురించో బాగా బాధపడుతున్నట్టుగా ఉంది, బాగా చిక్కిపోయింది కూడా. ధరణి, నువ్వు ఇంటికొచ్చాక రకరకాల వంటలు చేసి నువ్వు బొద్దుగా ముద్దుగా అయ్యేలా చూసుకుంటాను. అమ్మా, దానికి దాని మనసులో రావాలని ఉంది, వస్తుంది. ఎప్పుడో అప్పుడు అక్కడ పరిస్థితులన్నీ చక్కబడ్డాక బాలు అది కలిసి తప్పకుండా వస్తారు. ఇంకా పదే పదే దానికి ఆ విషయం గుర్తు చేస్తూ బాధ పెట్టుకో. లేని ఫీలింగ్స్ని వచ్చేలా చేయకు. ధీరజ్, ఇందాక నేను వాళ్ళందరితో మాట్లాడుతుంటే అర్జెంటుగా మాట్లాడాలి రమ్మని మెసేజ్ పెట్టావు. వాళ్ళందరూ ఉన్నారు కదా, ఏమనుకుంటారు? నిన్ను కలవడానికి వచ్చేసరికి నా తల ప్రాణం తోకకొచ్చేసింది తెలుసా. కాస్త ఓపిక పట్టొచ్చు కదా, లేకపోతే బయట ఎక్కడైనా కలవచ్చు కదా. వాళ్ళందరూ ఎప్పుడు అక్కడుండేవాళ్లే. నువ్వు వచ్చిన దగ్గర నుంచి వాళ్ళతో ఎక్కడ విషయం చెప్తావని టెన్షన్ పడి చస్తున్నాను. అందుకే అర్జెంటుగా మాట్లాడాలని నీకు మెసేజ్ పెట్టాను. పిచ్చిగా ఎందుకు ఆలోచిస్తున్నావు? అలా ఎలా చెప్తాననుకుంటున్నావు ధీరజ్? ఆ విషయం తలుచుకుంటేనే నా గుండె చల్లమంటుంది. అయినా ఇక్కడ అందరికీ చెప్పి నా బతుకు మీద నేనే ఉమ్మేయించుకుంటానా? అలా చెప్పే ధైర్యమైనా ఎలా చేస్తాను? చెప్పి వాళ్ళ ముందు తల ఆడిస్తూ ఎలా నించుంటాను? అలా చెప్తానని నువ్వెలా ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? ఏం లేదు ధరణి, నువ్వెక్కడ నీ టెన్షన్తో ఆ విషయం వాళ్ళకి తెలియచేస్తే కూతురని నిన్ను వదిలేస్తాడేమో కానీ నన్ను మాత్రం నరికి ముక్కలు చేస్తాడు. అసలు నువ్వు ఇలాంటి పరిస్థితులు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నువ్వు ఇంటికి రావడం చూసిన దగ్గర నుంచి నా గుండెని చేత్తో పట్టుకుని కూర్చున్నాను తెలుసా. చూడు, నువ్వంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అలాంటి విషయాలందరికీ చెప్పి నా బతుక్కి నేనే నిప్పంటించుకోను. ఆ వీడియో చూసినప్పటి దగ్గర నుంచి నా మనసులో లేదు. ఒక దగ్గర స్థిరంగా నించోలేకపోతున్నాను. ప్రతి క్షణం అది నా కళ్ళల్లో కదులుతుంటే తల పగిలి చేస్తున్నాను. కాస్త డైవర్ట్ చేసుకోవడానికే వచ్చాను. ఎందుకో నాకేం తోచడం లేదు, కాళ్ళు చేతులు ఆడడం లేదు. నిన్ను చూస్తేనే అర్థమవుతుంది ధరణి, నువ్వు బాగా టెన్షన్ పడుతున్నావని. నాతో మాట్లాడితే రిలాక్స్ అవుతావు కదా, అందుకే వచ్చావు కదా. నాకు తెలుసు ధరణి, నువ్వు మీ అమ్మా నాన్నల కోసం వచ్చావని. కానీ నేను నీతో ఇలాగే మాట్లాడాలని కూడా నాకు తెలుసు. ఎందుకంటే నీలో ఒక ఎమోషన్ క్రియేట్ చేయాలి. నేను తప్ప మరో దారి లేదని నువ్వు ఫిక్స్ అయిపోవాలి. అందుకే నీకు లేని ఆలోచనని కలిగించాలని నేను ఇలా మాట్లాడుతున్నాను. పిచ్చిగా మాట్లాడటానికి నేనేం ఫోన్లు కాదు కదా. ఏమైంది ధీరజ్, ఏదో ఆలోచిస్తున్నావు? ఏం లేదు. ఆ బ్లాక్మెయిలర్ మళ్ళీ ఏమైనా ఫోన్ చేశాడా? చేశాడు. ఎందుకు చేయడు? వాడి అవసరం వాడిది. క్షణ క్షణం వేధిస్తూనే ఉన్నాడు. డబ్బు డబ్బు అని వేధిస్తూనే ఉన్నాడు. ఆ డబ్బులు ఎలా తేవాలో నాకేం అర్థం కావడం లేదు. వాడి ఫోన్ వచ్చినప్పుడల్లా నాకు వెన్నులో నుంచి వణుకు పుడుతుంది. నేను కూడా ఆ ప్రయత్నంలోనే ఉన్నాను తరణి.
ఎలాగోలా నీకు ఆ డబ్బు సర్దాలని రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాను. అందరూ నన్ను వాడుకునే వాళ్లే కానీ నన్ను ఆదుకోవడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. అందరూ హెల్ప్లెస్గా మాట్లాడుతున్నారు. ఇంకా లాస్ట్కి మా మమ్మీకి ఏదో కారణం చెప్పి అడగాలని చూస్తున్నాను. ఏమంటుందోనని లోపల కాస్త భయంగా ఉంది. ధరణి, ఇక్కడున్నావేంటి? ధీరజ్, నీకు ధరణితో మాట్లాడదని చెప్పాను కదా, ఎందుకు తనతో మాట్లాడుతున్నావు? ఎన్నిసార్లు చెప్పినా నీకు బుద్ధి రాదా? చెప్పిన మాట వినవా? ఈ విషయం మీ మావికి చెప్పమంటావా? అత్తయ్య, వద్దత్తయ్య. ఏంటో ధరణిని చూడగానే ఎలా ఉన్నావు ధరణి అని క్యాజువల్గా మాట్లాడాలనిపించింది, మాట్లాడుతున్నాను అంతే. నేనేం తనకి పాత విషయాలు గుర్తు చేసి దగ్గర అవడానికి చూడడం లేదు. దయచేసి ఈ చిన్న విషయాన్ని మీరు పెద్ద చేసి మరోలా చూడకండి ప్లీజ్. నన్ను క్షమించండి. ధరణి, మనసేం బాగోలేక అలా గుణగారింటికి వెళ్ళాను. నువ్వు నా దగ్గర నుంచి వెళ్ళిపోవాలని చూస్తున్నావు కదా, మనం ఇంకా ఈ ఊరిలో ఉండడానికి వీల్లేదు. ఈ ఊర్లోనే ఉంటాను, నేనెక్కడికి రాను రాను రాను. అక్కకే కాదు, నాకు ఈ ఊరు విడిచి వెళ్ళాలని లేదు.